తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం కానున్నది. అమ్మవారి జాతర ఎన్ని రోజుల పాటు చేస్తారు, వాటి విశిష్టత గురించి మనతో మాట్లాడడానికి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అర్చకులు మురళీస్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. స్వామి, చెప్పండి, గంగమ్మ జాతర అంటే ఏమిటి? ఈ జాతరలో అమ్మవారి ఎన్ని రోజులు జరుగుతుంది జాతర? అమ్మవారికి ఎటువంటి అలంకరణలు చేస్తారు? శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం 2026 జాతర ఈ నెల 14వ తేదీ మంగళవారం మొదలైంది. మొదటి వారం నిమ్మకాయలతో అమ్మవారికి అలంకారం చేసినారు. అదేవిధంగా రెండో వారం 21వ తేదీ మంగళవారం పసుపు కొమ్ములతో అలంకారం చేసినారు. ఇదే విధంగా మూడో వారం పసుపు దారాలతో అలంకారం చేస్తారు. నాలుగో వారం చాటింపు. ఈ చాటింపు అవిలాలో నుంచి అమ్మవారికి పసుపు కుంకుమం వచ్చి అమ్మవారికి చేరుతుంది. ఆ పసుపు కుంకుమాన్ని 4 దిక్కులు తిరుపతి 4 దిక్కుల్లో చాటింపు చేసి ఆ రోజు చాటింపు అంటారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు విష్ణురూప కొలి స్తంభానికి విశేష అభిషేకం, మళ్ళా వడిబాల్ చీర కట్టి చాటింపు అనేది మొదలవుతుంది. విష్ణురూప కొలి అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష అభిషేకం, ఆ తర్వాత పూలతోనే అలంకారం చేస్తారు అమ్మవారికి. బుధవారం నుంచి భక్తులందరూ ఒక్కో రోజు ఒక వేషం వేసుకుంటూ వచ్చి భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేస్తారు. తోటి వేషం, బైరాగి వేషం, మాతంగి వేషం, దొర వేషం అని ఒక్కో రోజు ఒక్కొక్క వేషం వేసుకుంటూ వచ్చి చివరి రోజు మంగళవారం రాత్రి విష్ణురూప కొలి స్తంభానికి మట్టితోనే విగ్రహం చేసి దాన్ని బుధవారం ఉదయం భక్తులు దర్శనమిచ్చి ఆ మట్టిని భక్తులకు అందరికీ ఇచ్చేస్తారు. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరము ఇక్కడ జరుగుతుంది. ఈ జాతర అనేది అమ్మవారు పాలేగారిని సంహారం చేసేందుకోసం అవిలాల నుంచి తిరుపతికి వచ్చేప్పుడు పాలేగాడు దాంకున్నాడు. వాడిని బయట రప్పించేందుకోసం అమ్మవారు ఒక గుర్తుపట్టలేక ఒక రోజు ఒక వేషం వేసుకుంటూ వచ్చి వాడిని వెతికింది. అట్లా దొర వేషం వేసుకుంటూ వచ్చేప్పుడు దొర వస్తే పాలేగాడు బయటికి రావాలి, మర్యాద చేయాలి. అందుకోసం బయటికి వచ్చినాడు. వచ్చిన తర్వాత వాడిని చూసిన తర్వాత వాడికి విశ్వరూపం చూపించి అక్కడికి సంహారం చేసింది. దాని గుర్తుగానే మన ప్రతి సంవత్సరం చైత్ర నెల వైశాఖ నెల 2 నెలలు జాతర ఇక్కడ జరుగుతుంది, విశేషంగా జరుగుతుంది. ఈ జాతర అనేది 8 రోజులు జరుగుతుంది. అమ్మవారు వెంకటేశ్వర స్వామి చల్లలు కాబట్టి జాతర రోజు కొండపై నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ సార అన్నీ వచ్చి అమ్మవారికి చేరుతుంది. ఇది చాటింపు తర్వాత వచ్చే శనివారం గోవిందరావు గుడి నుంచి ఊరేగింపుగా పాలక మండలి చైర్మన్ వాళ్ళు తెచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. చివరి 12వ తేదీ జాతర, అమ్మవారి జాతర అంతరంగ వైభవంగా ముగుస్తుంది. స్వామి, అయితే ఈ విశ్వరూప దర్శనం రోజు అమ్మవారి చెంప అనేది నరుకుతారు కదా, ఆ మాంతాంగిలు వచ్చేసి ఆ మట్టిని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం కానీ, లేదంటే ఆ మట్టిని నీళ్ళు తాగడం వల్ల భక్తులకు ఎటువంటి ఇది కలుగుతుంది? విశ్వరూప మట్టిని భక్తులందరూ ఇంటికి ఎత్తుపోతే చాలా మంచిది. ఆ ఇంట్లో డైలీ పూజ చేస్తే ఇల్లు చాలా ఐశ్వర్యంగా ఉంటుంది నమ్మకం. అదేవిధంగా ఒళ్ళు బాగాలేకపోతే ఆ మట్టిని ఒక గ్లాస్ నీళ్ళు ఒక చిటికెడు మట్టి వేసి తాగినారంటే ఎట్లాంటి నొప్పి వ్యాధి అయినా పోతుందనేసి ఒక నమ్మకం. ఆనవాయితీగా అది సందర్భాల భక్తులకు జరిగింది. అదే దీన్ని ఆ మట్టి అంత విశేషమైనది. అందువల్ల ఆ మట్టిని భక్తులందరూ పోటీ వేసుకుంటూ తీసుకుంటూ పోతారు. స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి మీరు సేవలు అందిస్తున్నారు? అంటే ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. అమ్మవారికి అలంకరణలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా జరుగుతుంది? భక్తులకి ఎటువంటి ఆశీర్వాదం మీరు ఇస్తున్నారు? నేను ఇక్కడ 30 ఏళ్ళుగా ఉన్నాను.
ఈ జాతర అప్పుడు నేను వచ్చిన కొత్తలో ఇప్పుడు భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగింది, ఇంకా విపరీతంగా పెరిగింది. అంటే గుడి కొత్తగా కట్టిన దానివల్ల కుంభాభిషేకంతో జరిగిన దానివల్ల భక్తులందరూ అమోఘంగా వస్తున్నారు. ముందు అలంకారం ఏమీ ఉండదు, నేను వచ్చిన తర్వాతనే అలంకారం అంతా మొదలుపెట్టినాను. ఇంకా ఇంకా వారాలంతా తామర పువ్వు అలంకారం, అదేవిధంగా రూపాయి నోట్లనే అలంకారం, అన్ని రకాల పండ్లతోనే అలంకారం, ముత్యాల పందిరి ముత్యాలతోనే అలంకారం, అలా డ్రై ఫ్రూట్లనే అలంకారం. ఇట్లా ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క మంగళవారం, ఇది ఇంకా జరగబోయే మంగళవారంలో ఖచ్చితంగా చేస్తాము. నేనే చేసేది అలంకారంగా. ఈ అలంకారం ముందు ఏమి లేవు, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అలంకారం హస్తాలు, పాదాలు, ఇత్తడిలో రాళ్ళ కవచాలు అట్లా అన్ని భక్తులతో చేపించి అమ్మవారికి ప్రతి వారము అమ్మవారికి సమర్పణ చేస్తున్నాను. స్వామి ఇంకోండి, ఇప్పుడు పుష్ప సినిమా కూడా తీశారు, అమ్మవారి దీన్ని చూపించి అదే వేషం వేసి పుష్ప సెట్ కూడా ఈ విధంగా జరిగింది అనేసి అని అమ్మవారి అలంకరణ కూడా తీశారు. అదేవిధంగా మీరు కూడా మీ దీంట్లో ఈ 30 సంవత్సరాల సేవలో మీరు అమ్మవారి నుంచి ఎటువంటి అద్భుతాన్ని మీరు చూశారు? అంటే నేను చాలా కష్టమైన ఫ్యామిలీ నుంచి వచ్చినాను. నాకంటే ఇక్కడ ఏం లేవు, ఆస్తులు కానీ పాత్రలు కానీ లేవు. అట్లాంటి కష్టంగా వచ్చి చేరినాను, అమ్మవారిని నమ్ముకున్నాను. అమ్మవారు నాకు చాలా ఉదవిగా హెల్ప్ చేసింది. ఉద్యోగపరం కానీ కుటుంబ విషయాల్లో కానీ చాలా ఉదవి చేసింది అమ్మవారు. అది మర్చిపోలేదు, అది అంత ఉదవి చేసింది. అదేవిధంగా నాకు తెలిసి భక్తులు కూడా చేసి ఉంది. వాళ్ళు కూడా వచ్చి నాకు చెప్పినారు, ఏమో అమ్మవారు మొక్కున ఇది జరిగింది అనేసి నాకు చెప్తున్నారు. అది చాలా ఆశ్చర్యమైన విషయం. ఇక్కడ పిల్లలు పిల్లలు పుట్టిన వాళ్ళు ఇక్కడ వచ్చి తిరిగి శుక్రవారం రోజు అమ్మవారు పైన నిమ్మకాయ పడతాము, ఆ నిమ్మకాయ తీసుకుని ఇంట్లో ఆ నిమ్మకాయ అట్లే తినేవాళ్ళు. ఆ అమ్మాయి తింటే 11 వారాలు తింటే వాళ్ళకి బిడ్డల భాగ్యం కలుగుతుంది. ఆమె ఎన్నో కలిగి ఉంది, చాలామంది జరిగి ఉంది. అంత విశేషమైన అమ్మవారు, చాలా పవర్ఫుల్ అమ్మవారు. అయితే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి జాతర 7 రోజుల పాటు ఘనంగా జరగనున్నది. 5వ తారీఖు నుంచి 12వ తేదీ వరకు కూడా తిరుపతిలో అంగరంగ వైభవంగా ఈ జాతర అయితే జరగనున్నదని స్వామివారు చెప్తున్నారు. అదేవిధంగా స్వామివారు 30 సంవత్సరాల నుంచి అమ్మవారికి సేవలను అందిస్తున్నారు. ఈ తరుణంలో ఎంతోమంది భక్తులు స్వామి దగ్గరకు వచ్చి కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయని, అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు కూడా అమ్మవారి నిమ్మకాయని తీసుకొని 7 వారాల పాటు తింటే వాళ్ళకి పిల్లలు కూడా కలిగారనేసి ప్రత్యక్షంగా వచ్చి భక్తులే వచ్చి స్వామివారికి కూడా తెలిపారనేసి కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ అరుణ్తో ముని, ఐ డ్రీమ్స్, తిరుపతి.